కులదేవతను ఉంటుంది, ఇలవేల్పు దేవుడు ఉంటాడు. ఇక్కడ రెండు, దీన్ని కూడా అర్థం చేసుకోవాలి బాగా. వైశ్య ధర్మం. మీ కులదేవత ఎవరు అంటే వాసవి మాత కన్నికా పరమేశ్వరి అంటారు. ఇంటి దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అంటారు. తర్వాత ఇంకెవరు ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం అనుకుందాం, వాళ్ళు మీ ఇంటి దేవుడు అంటే ఎల్లమ్మ అంటారు. మీ ఇంటి దేవుడు ఎవరు అంటే రాజన్న అంటారు. ఇలా కులదేవత వేరు మరియు ఇంటి దేవుడు వేరు. ఎప్పుడైతే మనము నీలాలు ఇంట్లో పుత్రుడు జన్మించినప్పుడు ఆ నీలాలు తలనీలా ఎవరికైతే మనం ఇస్తామో అది ఇంటి దేవుడికి అందిస్తాం పుట్టినప్పుడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి మనం తీసుకెళ్ళి వెంట్రుకలు ఇస్తూ ఉంటాం. అదే తరతరాలుగా అసలు అందరికీ ఆనవాయితీగా వచ్చింది. అంతే, అది ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి అక్కడ వెళ్ళి ఇస్తున్నాం. కులదేవతకి మనం ఏది ఆచార విచారాలు వాళ్ళ కుల సంప్రదాయం ఉంటుందో దాన్ని మాత్రం ఇక్కడ పాటిస్తూ ఉంటాం. అలా ఖచ్చితంగా దీన్ని ఆచరించాలి. ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతానికి కట్టుబడిన వాళ్ళు భారతదేశంలో విజయవంతులు. అందుకే ధార్మిక విధి విధానాలకి నమ్మకం అనేది అతి ముఖ్యం. దీన్ని నమ్మిన వాడు ప్రశాంతంగా ఉంటాడు. నమ్మకం లేని వాడికి నెమ్మదే ఉండదు. అతనికి ఇది అబద్ధమా కాదా అనుకునే దాంట్లోనే మన జీవితం ఎండ్ అయిపోతుంది. భారతదేశం అంటేనే అంత. అందుకే ఇక్కడ విశేషంగా మనము పర్టికులర్గా కులదేవతను ఉంటుంది, అదే విధానంగా ఇంటి దేవతను ఉంటుంది. తర్వాత ఆరాధ్య దైవం, ఇష్టదైవం అంటే మీరు ప్రేమగా పూజించేది. ఇష్టదైవం గణపతి అంటే చాలా ప్రేమ. కులదేవత ఎవరికి లేదా ఇంటి దేవుడు గణపతి ఉండరు, వారి గణాలు అంతే. ఈ ఆరాధ్య దైవంగా లేదా ఇష్ట దైవంగా పూజిస్తూ ఉంటారు. తర్వాత ఎవరో ఒక గురువు మీకు ఉపదేశం చేసిస్తాడు మంత్రం, అది ఆరాధ్య దైవంగా మారిపోతుంది. ఇష్టదైవం, ఆరాధ్య దైవం, కులదేవత మరియు ఇంటి దేవత, ఇవి 4 ఉంటాయి. దీన్ని మనము అన్నిటిని పాటించుకొని వెళ్తూ ఉండాలి. వీళ్ళు ఏ దానిపైన ఎంత ప్రేమ చూపిస్తారో అటువంటి శక్తి వీళ్ళకి ఆత్మబలం అనేది స్వీకరిస్తూ ఉంటుంది.